హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 2025కు సంబంధించినటువంటి సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ లేదా సదస్సుల గురించి డిస్కస్ చేద్దాం. సో, ఎగ్జామ్స్‌లో 2-3 క్వెషన్స్ అనేటువంటివి సమ్మిట్స్‌లో నుంచి అడగడానికి ఆస్కారం ఉంది. అయితే సమ్మిట్స్‌లో మెయిన్‌గా మీరేం గుర్తుపెట్టుకోవాలి? ఈ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? ఆ సమ్మిట్‌లో ఏమైనా ప్రకటనలు చేయబడ్డాయా? సో, ఇవి ఇంపార్టెంట్ అండి సమ్మిట్స్‌లో. సో, లెట్స్ స్టార్ట్ ద సెషన్. వేర్ వాస్ ఇండియాస్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్? భారతదేశ ప్రాంతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే షిల్లాంగ్‌లో జరిగింది. అంటే ఏ ప్రాంతంలో జరుగుతోంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో, షిల్లాంగ్‌లో జరుగుతోంది. ఇది ఎటువంటి సమ్మిట్ ఇది అంటే భారతదేశ ప్రాంతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమావేశం. ఎక్కడ? షిల్లాంగ్, మేఘాలయలో జరుగుతోంది. ఏ మిషన్ కింద? ఇండియా ఏఐ మిషన్ కింద కృత్రిమ మేధస్సును అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం కోసం ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సమ్మిట్‌లో ఎన్ని కోట్ల నిధులను ప్రకటించారు అంటే 10,300 కోట్ల నిధులను ప్రకటించారు. వేర్ వాస్ ద భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ BIRC 2025 హెల్డ్? భారత్ ఇంటర్నేషనల్ రైస్ సమావేశం. ఇలా ఎప్పుడైనా సరే ఏదైనా కరెంట్ అఫైర్స్‌లో వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్‌లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని వర్డ్స్ అనేటువంటివి తెలుగులో గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి. సో, ఇంగ్లీష్‌లో గనక మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఎగ్జామ్‌లో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో, భారత్ ఇంటర్నేషనల్ రైస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. మనం చెప్పుకున్నాం కదా! సమ్మిట్స్‌లో ఏ ప్లేస్‌లో జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఏ సమ్మిటు? భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? అక్టోబర్ 30 నుండి అక్టోబర్ 31 వరకు జరిగింది. అంటే 2 డేస్ సమావేశం అనమాట ఇది. అయితే ఈ సమ్మిట్‌కు ఎవరు అధ్యక్షత వహించారు? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు దీనికి అధ్యక్షతను వహించారు. ఈ సమ్మిట్‌ను ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్ ఫెడరేషన్ వారు. ఎవరి సపోర్ట్‌తో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అపెడా సహాయంతో దీనిని అరేంజ్ చేయడం, ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. వేర్ వాస్ సెమికాన్ ఇండియా 2025 ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన సెమికాన్ ఇండియా 2025 ఎక్కడ జరిగింది? సో, ఎక్కడ జరిగింది ఇది అంటే న్యూఢిల్లీలో జరిగింది. అంటే ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2న జరిగింది. న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. సో, ఈ సమావేశంలో నాయకులు, విద్యార్థులు అదేవిధంగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో ఏం డిస్కస్ చేశారంటే చిప్ డిజైన్ గురించి, తయారీ గురించి అదేవిధంగా ఇన్నోవేషన్స్ ఎలా చేయాలి అని ఈ సమావేశం ద్వారా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టుల కోసం ఎంత అంటే 1.5 క్రోర్ పెట్టుబడిని ప్రకటించడం జరిగింది. సో, ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటే ట్రస్ట్ ఇన్ ఇండియాస్ సెమీ కండక్టర్ ఫ్యూచర్. Where will the second WHO World Health Organization Global Summit on Traditional Medicine be held in December 2025? డిసెంబర్ 2025లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రెండవ సాంప్రదాయ వైద్యంపై గ్లోబల్ సమ్మిట్. సో, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? సో, ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే భారత మండపం న్యూఢిల్లీలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? డిసెంబర్ 17 నుండి 19 తేదీలలో. ఇది ఎన్నవ ఎడిషన్ ఇది అంటే సెకండ్ ఎడిషన్. ఏ సంస్థ? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్‌కు సంబంధించినటువంటి అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడింది. అయితే అంటే ఇప్పుడు జరుగుతుందనమాట. 17-19 డిసెంబర్ మధ్యలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు కలిసి నిర్వహించారు అంటే WHO మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి నిర్వహించింది. సో, దీని థీమ్ ఏంటి? సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే రిస్టోరింగ్ బ్యాలెన్స్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్.
విచ్ కంట్రీ హోస్టెడ్ ద 51st G7 సమ్మిట్ ఇన్ 2025? 2025లో 51వ G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? సో మీన్ వైల్ మీరు వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఏ దేశం నిర్వహించింది అంటే కెనడా నిర్వహించింది. సో ఎప్పుడు జూన్లో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 51st ఎడిషన్ G7 సమ్మిట్ అనేటువంటి దాన్ని కెనడాలోని కెనానాస్కిన్ ఆల్బర్టా ప్రాంతంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే 15th నుండి 17th జూన్ వరకు జరిగింది. అయితే G7 అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటైంది? 1975 నుండి 2025కు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందంటే 50 years కంప్లీట్ చేసుకుంది. ఈ 2025లో సమ్మిట్లో G7 సమ్మిట్కు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు తొలిసారిగా ఆహ్వానించబడడం జరిగింది. ఎగ్జామ్లో గనక అడిగితే ఏ దేశం యొక్క అధ్యక్షుడు తొలిసారిగా ఈ సమ్మిట్కు ఆహ్వానించబడ్డారు అంటే యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఆన్సర్ అవుతుంది. సో G7 గురించి ఇక్కడ అంతా ఇవ్వడం జరిగిందండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీన్ని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి ఒకసారి. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ COP33 ఇన్ 2028? 2028లో COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? సో ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే భారతదేశం. అయితే ఈ డెసిషన్ను ఎప్పుడు మోదీ గారు చెప్పారు అంటే COP28 సదస్సులో. ఈ COP28 సదస్సు ఎక్కడ జరిగింది? దుబాయ్ నగరంలో జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 2023 డిసెంబర్లో జరిగింది. ఈ సదస్సులో ఎవరు? మోదీ గారు 2028లో జరగబోయేటువంటి COP33 సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే భారతదేశాన్ని ప్రపోజ్ చేశారనమాట. మేము ఆతిథ్యం ఇస్తాము. COP33కి ఎప్పుడు జరగబోతోంది ఇది అంటే 2028లో జరగబోతోంది. అయితే ఈ ప్రతిపాదనకు అనుగుణంగా ఏ మంత్రిత్వ శాఖ? పర్యావరణ మంత్రిత్వ శాఖ COP33 సదస్సు యొక్క లాజిస్టిక్స్ అవసరాలను తీర్చడానికి ఏం ఏర్పాటు చేశారు అంటే COP33 సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు భారతదేశం అనేటువంటిది COP సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిందా అంటే ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 2002లో న్యూఢిల్లీలో జరిగినటువంటి COP8కి భారతదేశం అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 28th ఎడిషన్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఇన్ నవంబర్ 2025? 2025 నవంబర్లో 20వ G20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వబోయేటువంటి దేశం ఏది? సో ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే సౌత్ ఆఫ్రికా. సో ఆల్రెడీ ఆతిథ్యం ఇచ్చిందండి. సో ఇది ఆల్రెడీ జరిగిందనమాట. సో ఎప్పుడు జరిగింది సమ్మిట్ అంటే నవంబర్ 22, 23 తేదీలలో జరిగింది. సో ఎక్కడ జరిగింది? దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో జరిగింది. అయితే ఈ G20 సమ్మిట్కు ఆఫ్రికా ఖండం దేశం అనేటువంటిది ఆతిథ్యం వహించడం ఇదే మొదటిసారి. సో ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? G20 సమ్మిట్, G7 సమ్మిట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ మరియు సస్టైనబిలిటీ. వేర్ వాస్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ 2025 హెల్డ్? సస్టైనబుల్ మరియు బాధ్యతాయుత మైనింగ్ 2025 అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? సో ఎక్కడ నిర్వహించబడింది అంటే హైదరాబాద్లో నిర్వహించబడింది. ఇది ఎలాంటి సదస్సు అంటే సస్టైనబుల్ మరియు బాధ్యతాయుత మైనింగ్ 2025. ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి. జూలై 4న హైదరాబాద్లోని హోటల్ ట్రైడెంట్ హైటెక్ సిటీలో నిర్వహించబడడం జరిగింది. వేర్ వాస్ ద 11th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా మేజ్ సమ్మిట్ హెల్డ్? భారతదేశపు మేజ్ సమ్మిట్ అంటే మేజ్ అంటే మొక్కజొన్న కదా. సో భారతదేశపు మొక్కజొన్న జాతీయ సదస్సు ఎన్నవ ఎడిషన్ ఇది? 11th ఎడిషన్. ఎక్కడ నిర్వహించబడింది అంటే ఈ సమ్మిట్ అనేటువంటిది ఆల్రెడీ జరిగింది అనమాట. సో ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. సో ఎవరు అధ్యక్షత వహించారు దీనికి అంటే కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు
దీనికి అధ్యక్షత వహించారు, అంటే ప్రారంభించారనమాట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్. ఈ సదస్సును ఎవరు కలిసి నిర్వహించారు అంటే ఫికీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మొక్కజొన్న రీసెర్చ్ సంస్థలు మక్కానుంది. సో IIMR మేజ్ రీసెర్చ్ అనమాట సంయుక్తంగా నిర్వహించారు. మెయిన్గా ఏం డిస్కస్ చేశారు ఈ సదస్సులో అంటే మొక్కజొన్న యొక్క సాగు, ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు, ఆహార భద్రత మరియు పారిశ్రామిక వినియోగంలో మొక్కజొన్నకు ఉన్నటువంటి పాత్రపై చర్చ జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద నాటో సమ్మిట్ ఇన్ 2025? 2025లో నాటో సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? సో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే నెదర్లాండ్స్. సో నాటో అనేటువంటిది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1949లో స్థాపించబడింది. ఈ సమ్మిట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది? జూన్ 24, 25 తేదీలలో ది హేగ్లోని వరల్డ్ ఫోరం వేదికగా ఈ సమ్మిట్ అనేటువంటిది జరిగింది. సో ఇందులో నాటోకు చెందినటువంటి 30 సభ్య దేశాలు పాల్గొన్నారు. వెన్ విల్ ద 4th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ బీ హెల్డ్? 4వ ఎడిషన్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ జరిగింది ఇది. సో ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 25 నుండి 28 వరకు జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 4th ఎడిషన్ అండి. సో ఏ సమ్మిట్ ఇది అంటే వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్. అది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28 వరకు ఎక్కడ? న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు, ఏ మంత్రిత్వ శాఖ అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. థీమ్ ఏంటి? ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. విచ్ మినిస్ట్రీ అనౌన్స్డ్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఇన్ న్యూఢిల్లీ? భారతదేశ మనుస్క్రిప్ట్ వారసత్వంపై తొలి గ్లోబల్ కాన్ఫరెన్స్ను న్యూఢిల్లీలో ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సో ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఎప్పుడు జరిగింది ఇది అంటే సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 13 వరకు. ఏ మిషన్ కింద అంటే జ్ఞాన్ భారతం మిషన్ ప్రారంభ కార్యక్రమంగా. ఏంది మెయిన్ ఇక్కడ అంటే భారతదేశపు ప్రాచీన పాఠ్య గ్రంథాలు మరియు జ్ఞాన వ్యవస్థల మెయిన్గా ఏంటి? తాళపత్ర సంరక్షణ, అదేవిధంగా గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు అనేటువంటివి వీటిని భద్రంగా సంరక్షించేందుకు మెయిన్గా ఈ సదస్సు అనేటువంటిది, ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్కు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సో దీని పేరేంటి? గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. థీమ్ ఏంటి అంటే రీక్లైమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. సో ఇది బ్రిక్స్ సమ్మిట్ గురించి. 17th బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటిది జరిగింది కదా. సో ఎప్పుడు జరిగింది? ఈ ఎన్నవ ఎడిషన్ ఇది? 17th బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది బ్రిక్స్ సమ్మిట్ నుంచి వస్తుంది. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 6th and 7th జూలైలో జరిగింది. ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్? 17th ఎడిషన్. ఎవరు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే లూయిస్ ఇనాసియా. ఎవరు దీనికి చైర్ చేశారు, అధ్యక్షత వహించారు అంటే లూయిస్ ఇనాసియా లూలా డా సిల్వా, బ్రెజిల్ అధ్యక్షుడు ఇతను. సో ఇండియా తరపున ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈ బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. సో ఈ బ్రిక్స్ సమ్మిట్లో బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే ఈ బ్రిక్స్ కూటమిలో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రష్యా 2009లో జరిగింది. ట్వంటీ 2026లో బ్రిక్స్ సమ్మిట్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే భారతదేశం. సో విచ్ సిటీ హోస్టెడ్ ద 17th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2025?
సో ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా 17వ బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటిది ఏ నగరంలో జరిగింది అంటే రియో డి జనీరో బ్రెజిల్లో జరిగింది. సో బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. Which country hosted the 6th BIMSTEC summit with the theme BIMSTEC Prosperous, Resilient and Open? 2025లో బిమ్స్టెక్ థీమ్ ఏంటి? ప్రాస్పరస్ రెసిలియంట్ అండ్ ఓపెన్ అనే థీమ్తో ఎన్నవ ఎడిషన్ ఇది అంటే 6వ ఎడిషన్. సో 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? థాయిలాండ్ నిర్వహించింది. సో థీమ్ ఏంటి? బిమ్స్టెక్ ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. సో ఈ సమావేశం ప్రాంతీయ సహకారం, రీజనల్ కోఆపరేషన్ మరియు స్థిరత్వంపై దృష్టి పెట్టింది. సో ఎందులో భాగంగా ఉంది అంటే బ్యాంకాక్ విజన్ 2030 మరియు భారతదేశం ప్రవేశపెట్టినటువంటి బోధి కార్యక్రమం వంటి పథకాలను ఈ సమావేశం అనేటువంటిది ఆమోదించింది. ఈ బోధి కార్యక్రమం అంటే ఏంటి అంటే బిమ్స్టెక్ దేశాల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, స్కాలర్షిప్లు మరియు సామర్థ్య నిర్మాణానికి మద్దతును ఇస్తుంది. విచ్ కంట్రీ జాయింట్ బ్రిక్స్ యాజ్ ఏ న్యూ మెంబర్ రీసెంట్లీ? ఇటీవల బ్రిక్స్లో కొత్త సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఏ దేశం చేరింది? ఇండోనేషియా చేరింది. ఇందులో ఏ కూటమిలో చేరింది ఇండోనేషియా ఇటీవల అంటే బ్రిక్స్లో చేరింది సభ్య దేశంగా. సో ఈ బ్రిక్స్ సమ్మిట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఇది 17th బ్రిక్స్ సమావేశం. సో ఇందులోనే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇండోనేషియా అనేటువంటిది బ్రిక్స్లో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరింది అని. అయితే 2024లో యుఏఈ, ఈజిప్ట్, ఎథియోపియా మరియు ఇరాన్ అనేటువంటివి బ్రిక్స్ కూటమిలో చేరాయి. 2025లో అయితే ఇండోనేషియా. Where was the second BIMSTEC Ports Conclave held in July 2025 and what was its central theme? 2025 జూలైలో రెండవ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ ఎక్కడ నిర్వహించబడింది మరియు దాని ప్రధాన థీమ్ ఏంటి? సో ఎక్కడ నిర్వహించబడింది అంటే చెన్నైలో నిర్వహించబడింది. థీమ్ ఏంటి అంటే గ్రీన్ షిప్పింగ్ అండ్ కోస్టల్ ట్రేడ్. సారీ అండి, ఇది విశాఖపట్నంలో నావిగేటింగ్ ద ఫ్యూచర్ బ్లూ ఎకానమీ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్ అంటే విశాఖపట్నంలో ఈ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ అనేటువంటిది జరిగింది. విశాఖపట్నంలో జరిగింది, చెన్నైలో కాదు, అవి ఆప్షన్స్ మాత్రమే. సో ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్ బ్లూ ఎకానమీ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. సో ఇది ఎన్నవ పోర్ట్స్ కాంక్లేవ్ అంటే రెండవ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే జూలై 14, 15 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించబడింది. ఇది ఆల్రెడీ జరిగిందంటే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే భారత పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరగడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే సర్బానంద సోనోవాల్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 2 రోజులు జరిగినటువంటి ఈవెంట్ అనమాట. వేర్ వాస్ ద 46th ఏషియన్ సమ్మిట్ హెల్డ్? 46వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే కౌలాలంపూర్, మలేషియాలో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్? 46th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? మే 26 నుండి మే 27 అంటే 26 మరియు 27 మే తేదీలలో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. వేర్ వాస్ ద థర్డ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ హెల్డ్ ఇన్ 2025? 2025లో మూడవ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్? థర్డ్ ఎడిషన్. సో ఈ సమ్మిట్కి ఎవరు అధ్యక్షత వహించారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఎమాన్యుయల్ మాక్రోన్ అధ్యక్షత వహించారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సమావేశానికి. ఇది ప్యారిస్లోని గ్రాండ్
ఫలైస్ వద్ద జరిగింది. సో, ఇది ఎన్నవది అంటే థర్డ్ అనమాట. ఫస్ట్‌ది ఎక్కడ జరిగింది? యూకే 2020 ఎగ్జామ్‌లో అడిగారండి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని ఆల్రెడీ ఎగ్జామ్‌లో అడిగారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. యూకేలో జరిగింది ఫస్ట్ సమ్మిట్ 2023లో. 2024లో ఎక్కడ జరిగింది అంటే సౌత్ కొరియాలో జరిగింది. 2025లో ఎక్కడ జరిగింది అంటే పారిస్, ఫ్రాన్స్‌లో జరిగింది. Where will the 30th session of the Conference of the Parties COP30 to the UNFCCC be held in November 2025? 2025 నవంబర్లో యుఎన్ఎఫ్సిసిసి యొక్క 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అంటే COP30 సమావేశం ఎక్కడ జరగనుంది? సో, ఎక్కడ అంటే ఆల్రెడీ ఇది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బెలెం, బ్రెజిల్‌లో జరిగింది. COP30 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది ఏ సంస్థ అంటే యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద జరిగేటువంటి 30th అంతర్జాతీయ సమావేశం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 10 నుండి నవంబర్ 21 వరకు బ్రెజిల్ దేశంలోని బెలెం నగరంలో ఆల్రెడీ జరిగింది. In which city was the World Audio Visual and Entertainment Summit Waves 2025 held? 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ఎక్కడ జరిగింది? సో, ఎక్కడ జరిగింది వేవ్స్ సమ్మిట్ అంటే ముంబైలో జరిగింది. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే 1 నుండి మే 4 వరకు. ఏ నగరంలో జరిగింది అంటే ముంబై నగరంలో జరిగింది. ముంబైలో ఎక్కడ? జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. సో, మెయిన్‌గా ఈ సమ్మిట్‌లో ఏ రంగాల గురించి డిస్కస్ చేశారంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ మరియు ఎక్స్‌టెండెడ్ రియాలిటీ. అయితే ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్. విచ్ సిటీ హోస్టెడ్ ద 10th ఎడిషన్ ఆఫ్ ద రైసినా డైలాగ్ ఇన్ 2025? 2025లో 10వ రైసినా డైలాగ్ సమావేశం ఎక్కడ జరిగింది? సో, ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ జరిగింది. ఇప్పటి వరకు అన్ని రైసినా సంబంధించిన డైలాగ్స్ అన్నీ న్యూఢిల్లీలోనే జరిగాయండి. కాబట్టి న్యూఢిల్లీ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో, రైసినా డైలాగ్ అనేటువంటిది భారతదేశం నిర్వహించినటువంటి సమావేశం ఇది. ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహించారు అంటే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది కలిసి నిర్వహించారు. ఇందులో ఎవరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంటే న్యూజిలాండ్ ప్రధాని అయినటువంటి క్రిస్టోఫర్ లుక్సాన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెయిన్ థీమ్ ఏంటి అంటే కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. విచ్ సిటీ హోస్టెడ్ ద వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025? చాలా ఇంపార్టెంట్ ఇది. 2025లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? రోటర్డామ్‌లో జరిగింది. ఏ సమ్మిట్ ఇది? సదస్సు ఏది ఇది అంటే వరల్డ్ హైడ్రోజన్ సదస్సు అనేటువంటిది మే 20 నుండి మే 22 వరకు నెదర్లాండ్స్‌లోని రోటర్డామ్ నగరంలో జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రంగంలో ఉన్నటువంటి నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, పాలసీస్, విధానాలు మరియు సహకారాలను ప్రోత్సహించేటువంటి అంతర్జాతీయ వేదిక. అయితే ఈ మంత్రిత్వ శాఖలు ఇందులో పాల్గొన్నారు ఈ సమ్మిట్‌లో అంటే మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ భారత పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ తన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ఈ సమ్మిట్‌లో ప్రదర్శించడం జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 12th గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్ గ్లెక్స్ 2025? 2025లో 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫ్లెక్స్ ఈ దేశం నిర్వహించింది. ఈ దేశం నిర్వహించింది భారతదేశం నిర్వహించింది. ఇది ఏ కాన్ఫరెన్స్ అండి ఇది అంటే గ్లెక్స్ 2025 గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్. ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే మే 7 నుండి మే 9 వరకు న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ ఏంటి? రీచింగ్ న్యూ వరల్డ్స్, ఎ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ రినైనియన్స్. వెన్ ఈజ్ ఇండియా సెట్ టు హోస్ట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్? భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావ సదస్సు అంటే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ఎప్పుడు నిర్వహించబోతోంది?
ఆన్సర్ ఏంటి? ఎప్పుడు నిర్వహించబోతోంది? ఫిబ్రవరి 2026. ఏ సదస్సు ఇది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 2026లో నిర్వహించబోతోంది. దీన్ని ఎవరు ప్రకటించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించారనమాట. ఎప్పుడు ప్రకటించారు? ఫిబ్రవరి 2025లో ఫ్రాన్స్‌లో జరిగినటువంటి ఏఐ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించారు. అంటే ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాలి మీరు? 2025లో ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్‌లో జరిగింది. 2026 ఫిబ్రవరిలో ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరగబోతోంది అంటే ఇండియాలో జరగబోతోంది. Where was the third United Nations Conference on Landlocked Developing Countries held in 2025? 2025లో మూడవ ఐక్యరాజ్య సమితి భూసముద్రం లేని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల సమావేశం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? అవాజా తుర్కమెనిస్తాన్‌లో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్? థర్డ్ ఎడిషన్ అనమాట. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్‌కి సంబంధించినటువంటి సమావేశం ఆగస్ట్ 5 నుండి 8 తేదీలలో తుర్కమెనిస్తాన్‌లోని అవాజాలో జరిగింది. అయితే ఈ సమావేశం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగేటువంటి ఈ సమావేశంలో ప్రపంచంలోని 32 అంటే భూసముద్రం అంటే ఈ దేశాలకు సముద్రం అనేటువంటిది ఉండదనమాట సరిహద్దులాగా. సో, ప్రపంచంలోని 32 భూసముద్రం లేని అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎదుర్కొనేటువంటి ప్రత్యేక సవాళ్లను పరిష్కరణపై ఈ సమావేశం అనేటువంటిది దృష్టిని సారిస్తుంది. థీమ్ ఏంటి? డ్రైవింగ్ ప్రోగ్రెస్ త్రూ పార్ట్నర్షిప్. వేర్ వాస్ ద 2025 బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ హెల్డ్? 2025 బాన్ వాతావరణ మార్పుల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఎక్కడ నిర్వహించబడింది? జర్మనీలో నిర్వహించబడింది. ఈ సమావేశం అనేటువంటిది జూన్ 16 నుండి జూన్ 26 వరకు బాన్ జర్మనీలోని వరల్డ్ కాన్ఫరెన్స్ సెంటర్లో నిర్వహించబడింది. What is the theme of the Youth Spiritual Summit being held in Varanasi from July 18th to 20th, 2025? 2025 జూలై 18 నుండి జూలై 20 తేదీలలో వారణాసిలో జరిగినటువంటి యువ ఆధ్యాత్మిక సదస్సు యొక్క థీమ్ ఏంటి? సో, థీమ్ ఏంటి అంటే నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. ఎప్పుడు జరిగింది? జూలై 18 నుండి జూలై 20 వరకు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రుద్రాక్ష ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఏ సదస్సు జరిగింది? యువ ఆధ్యాత్మిక సదస్సు అనేటువంటిది నిర్వహించబడడం జరిగింది. థీమ్ ఏంటి? వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ అనే థీమ్తో జరిగింది. Where was the Green Hydrogen Summit held on July 18th, 2025, which announced the Amravati Green Hydrogen Declaration? 2025 జూలై 18న అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ప్రకటించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మేళనం అనేటువంటిది ఎక్కడ నిర్వహించబడింది? ఎక్కడ నిర్వహించబడింది? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నిర్వహించబడింది. ఎప్పుడు? జూలై 18. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఏ సమ్మిట్ ఇది అంటే గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. ఈ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతిలో జరిగింది. అయితే ఇందులో ప్రకటించారు అంటే అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025ను ప్రకటించడంతో పాటు అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. Which national vision was emphasized at the IIMUN Conference 2025 to guide youth towards building a developed India by 2047? 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా యువతకు మార్గనిర్దేశం చేయడానికి 2025 IIMUN సమావేశంలో ఈ జాతీయ దార్శనికతను నొక్కి చెప్పారు. సో, ఏం చెప్పారు? ఈ కాన్ఫరెన్స్‌లో దేని గురించి డిస్కస్ చేశారు అంటే అమృత్ కాల్ కోసం పంచ్ ప్రాణ్. ఇంగ్లీష్‌లో చూడండి, పంచ్ ప్రాణ్ ఫర్ అమృత్ కాల్. సో, ఇది ఎక్కడ జరిగింది? నోయిడాలో జరిగిందనమాట. ఐఐఎంయుఎన్ అంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్ కాన్ఫరెన్స్ అనే సందర్భంగా ఎవరు మంత్రి అంటే పీయూష్ గోయల్ గారు యువతను ఎప్పటి నాటికి? 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఈ సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరిగింది. వేర్ వాస్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్
బుద్ధ ధర్మ అండ్ కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా హెల్డ్. ఈశాన్య భారతదేశ బౌద్ధ ధర్మం మరియు సంస్కృతి అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి అంటే నమ్సాయ్, అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇది ఏ ఏ ప్రాంతంలో జరిగింది ముఖ్యంగా అంటే ఈశాన్యంలో. సో, ఈశాన్య బౌద్ధ భారతదేశ బౌద్ధ ధర్మం మరియు సంస్కృతి అనే అంతర్జాతీయ సదస్సు అరుణాచల్ ప్రదేశ్‌లోని నమ్సాయ్ పట్టణంలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ మరియు మహాబోధి మైత్రి మండలి సంయుక్తంగా నిర్వహించారు. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో? భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సదస్సుకు ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, భూటాన్ మరియు శ్రీలంక. వేర్ వాస్ ద పర్పుల్ ఫెస్ట్ 2025 కాన్ఫరెన్స్ హెల్డ్? పర్పుల్ ఫెస్ట్ 2025 సమావేశం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అండి? న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే మార్చ్ 21, 2025న న్యూఢిల్లీలోని అమృత విద్యాన్ రాష్ట్రపతి భవన్ వద్ద ఎవరు ప్రారంభించారు? భారత రాష్ట్రపతి అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఇది మెయిన్ ఎవరి కోసం అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వారి యొక్క ప్రతిభ, విజయాలు మరియు ఆశయాలను జరుపుకునేటువంటి ఉత్సవంగా నిర్వహించబడుతుంది. అయితే 2023 పర్పుల్ ఫెస్ట్ ఎప్పుడు జరిగింది అంటే జనవరి 2023లో గోవా రాష్ట్రం పంజిమ్‌లో జరిగింది. వేర్ వాస్ ద 8th ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్? ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 8వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? సో, ఎక్కడ నిర్వహించబడింది? మస్కట్, ఒమన్‌లో నిర్వహించబడింది. ఇది ఏ కాన్ఫరెన్స్ అండి ఇది అంటే ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఏ ఏ సముద్రం ప్రాంతంలో అంటే భారత మహాసముద్రం ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని దేశాల మధ్య రీజనల్ కోఆపరేషన్ అంటే ప్రాంతీయ సహకారం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఏది? ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది. సో, 2025లో జరిగినటువంటి ఎన్నవ ఎడిషన్ ఇది అంటే 8వ ఎడిషన్ మస్కట్, ఒమాన్‌లో జరిగింది. ఇందులో దీనిని ఎవరు నిర్వహించారు అంటే ఏ దేశాలు అంటే భారతదేశం, సింగపూర్ మరియు ఒమాన్ సంయుక్తంగా నిర్వహించారు. వేర్ వాస్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ 2025 హెల్డ్? ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం 2025 ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? దావోస్, స్విట్జర్లాండ్‌లో జరిగింది. ఏ సమావేశం ఇది అంటే ఏ సదస్సు ఇది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? జనవరి 20 నుండి జనవరి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు పౌర సమాజ నాయకులను ఒకే వేదికపైకి తీసుకొస్తుందన్నమాట. ఏది? ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. ఇన్ విచ్ సిటీ వాస్ ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అండి ఇది 2025 కండక్టెడ్? 2025లో మొదటి అఖిల భారత ట్రాన్స్జెండర్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఎక్కడ నిర్వహించబడింది? అజ్మీర్‌లో నిర్వహించబడింది. ఏ సదస్సు ఇది అంటే అఖిల భారత ట్రాన్స్జెండర్ సదస్సు అజ్మీర్ నగరంలో ఎప్పుడు? ఫిబ్రవరి 17, 2025న నిర్వహించడం జరిగింది. అంటే వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చర్చించడానికే ఇది ఒక ముఖ్య వేదికగా ఏర్పాటు చేశారు. ఓకే. వేర్ వాస్ ద 12th ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 హెల్డ్? ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2025 యొక్క ఎన్నవ ఎడిషన్ ఇది? 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే దుబాయ్‌లో జరిగింది. ఏ సమ్మిట్ ఇది అంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. ఎప్పుడు? ఫిబ్రవరి 10న జరిగింది. ఎక్కడ? యునైటెడ్ అరబ్ యుఏఈలోని దుబాయ్ నగరంలో జరిగింది ఇది. ఎన్నవ ఎడిషన్? 12th ఎడిషన్. ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 14 వరకు కొనసాగింది. థీమ్ ఏంటి? షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. విచ్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ ఇన్ 2025? 2025లో 1వ అంతర్జాతీయ అంటే ఇది మొదటిదన్నమాట. అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి భారతదేశ రాష్ట్రం ఏది? భారతీయ రాష్ట్రం ఏది? ఏది? గుజరాత్ రాష్ట్రం.
సో భారతదేశం 2036 ఇప్పటి కాదండి 2036లో నిర్వహించబోయేటువంటి ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సుస్థిర క్రీడా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిందనమాట. ఈ క్రమంలో భాగానే 2025 జనవరి 27 నుండి జనవరి 30 తేదీలలో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో మొదటి లేదా 1వ అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధనా సదస్సు నిర్వహించడం జరిగింది. వేర్ వాజ్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఆర్గనైజ్డ్? ప్రపంచ స్థిరమైన అభివృద్ధి సదస్సు, ఇంగ్లీష్ను గుర్తుపెట్టుకోండి, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీలో నిర్వహించబడింది. అయితే దీనిని ఎవరు నిర్వహించారు ఈ సదస్సును అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ థియరీ అనేటువంటిది నిర్వహించారు. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్. విచ్ సిటీ హోస్టెడ్ ద సెకండ్ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్ ఆర్గనైజ్డ్ బై PHDCCI ఆన్ ఆగస్ట్ 27, 2025? ఆగస్ట్ 27, 2025న PHDCCI నిర్వహించిన 2వ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం సమావేశంను ఏ నగరం నిర్వహించింది? అంటే ఉజ్జయిని నగరం నిర్వహించింది. ఎప్పుడు? ఆగస్టు 27న ఉజ్జయినిలోని, ఇది ఎన్నవది అండి ఎడిషన్ ఇది అంటే సెకండ్ ఎడిషన్ అనమాట. 2వ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్ అనేటువంటిది జరిగింది. అయితే ఎవరు కలిసి నిర్వహించారు అంటే PHDCCI, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు సంయుక్తంగా నిర్వహించారు. థీమ్ ఏంటి? రొమాంటిక్ అనేటువంటి థీమ్తో ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించారు. దీన్ని ప్రారంభించింది మాత్రం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ మోహన్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాత్రా నిర్వహణ, ఆలయ ఆర్థిక వ్యవస్థలు, వెల్నెస్ మరియు టెక్నాలజీ సమన్వయం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ ద కమిటీస్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ SCs అండ్ STs హెల్డ్ ఇన్ ఆగస్ట్ 2025? 2025 ఆగస్టులో SC మరియు ST సంక్షేమ కమిటీల చైర్మన్ల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? అంటే భువనేశ్వర్లో జరిగింది. ఏ సదస్సు ఇది అంటే SC మరియు STల సంక్షేమ కమిటీల చైర్మన్ల జాతీయ సదస్సు ఎప్పుడు జరిగింది? ఆగస్ట్ 20 మరియు ఆగస్ట్ 29 మరియు 30 తేదీలలో ఎక్కడ? ఒడిశాలోని భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఎంతమంది పాల్గొన్నారు? 128 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే మాత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. థీమ్ ఏంటి? రోల్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఇన్ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ఆఫ్ SCs అండ్ STs. What was the key declaration adopted by member states during the 25th SCO summit held in Tianjin, China in 2025? 2025లో చైనా తియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ సందర్భంగా సభ్య దేశాలు ఏ ముఖ్యమైన ప్రకటనను స్వీకరించాయి? ఏ డిక్లరేషన్ను స్వీకరించాయి అంటే తియాన్జిన్ డిక్లరేషన్ను స్వీకరించాయి. ఎప్పుడు జరిగింది ఇది అంటే 2025. ఎక్కడ? చైనా తియాన్జిన్లో జరిగినటువంటి 25th ఎడిషన్ యొక్క SCO సమ్మిట్ సందర్భంగా సభ్య దేశాలు తియాన్జిన్ డిక్లరేషన్ను స్వీకరించాయి. అయితే ఈ డిక్లరేషన్ అనేటువంటిది ప్రాంతీయ భద్రత అంటే రీజనల్ కోఆపరేషన్ మరియు డెవలప్మెంట్ అభివృద్ధిని బలపరిచే దిశగా ఉంది. అయితే ఈ సమ్మిట్ అనేటువంటిది అన్ని రూపాల్లో టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని ఖండించింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, SCO ఆన్ ద మూవ్. సో 2026 ఎవరు తీసుకుంటారండి? ఎవరు చేస్తారు అంటే కిర్గిస్తాన్ అనేటువంటిది చేస్తుంది SCO సమ్మిట్. ఓకే, నెక్స్ట్ విచ్ సిటీ ఈజ్ హోస్టింగ్ ద 18th ఎడిషన్ ఆఫ్ ఇన్క్లూజన్ ఇంటర్నేషనల్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ 2025 థీమ్డ్ వీఆర్ ఇన్క్లూజన్ అనే థీమ్తో 2025లో జరగనున్న ఇన్క్లూజన్ ఇంటర్నేషనల్ 18వ ప్రపంచ మహాసభకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది? సో ఈ నగరం షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE.
సో ఇంక్లూజివ్ ఇంటర్నేషనల్ ప్రపంచ మహాసభ అనేటువంటిది ఏ థీమ్తో వి ఆర్ ఇంక్లూజన్ అనేటువంటి థీమ్తో ఈ సమావేశం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 17 వరకు యూఏఈలోని షార్జా నగరంలో ఆల్రెడీ జరిగిందండి. అయితే మిడిల్ ఈస్ట్ అనేటువంటిది ఈ సమావేశాన్ని మొదటిసారిగా నిర్వహించింది. వేర్ వాజ్ ద నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ 2025 హెల్డ్? 2025లో నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీలో నిర్వహించబడింది. నేషనల్ ఆయుష్ మిషన్ మరియు కెపాసిటీ బిల్డింగ్ సమ్మిట్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ? కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీ. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఈ సమ్మిట్ను ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ అడిగితే ఆయుష్ మంత్రిత్వ శాఖ. థీమ్ ఏంటి? ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. సో మెయిన్గా ఏంటి అంటే ఔషధాల గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేశానండి. మోడర్న్ మెడిసిన్ అనేటువంటిది ఆధునిక వైద్యం ఎలా సమన్వయం చేయాలో, అదేవిధంగా మౌలిక సదుపాయాలను ఎలా బలపరచాలో ఈ సదస్సులో డిస్కస్ చేయడం జరిగింది. వేర్ ఈజ్ ద ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025 scheduled to be held from November 3rd to 5th 2025? 2025 నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆల్రెడీ నిర్వహించారనమాట ఈ ఈవెంట్ని. సో ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎవరి ప్రకారం అంటే శాస్త్ర సాంకేతిక శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం. ఏ కాంక్లేవ్ ఇది? ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025ను ఎక్కడ? న్యూఢిల్లీలోని భారత మండపంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు నిర్వహించారు. ఈ థీమ్ ఏంది? ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? వికసిత్ భారత్ 2047. వికసిత్ భారత్ 2047. ఎప్పుడైనా సరే థీమ్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పయోనీరింగ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. Which Indian city will host the 5th Coast Guard Global Summit in 2027? సో 2027లో జరగబోయేటువంటి సమ్మిట్ అనమాట ఇది. 2027లో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోయేటువంటి భారతీయ నగరం ఏది? భారతీయ ప్రాంతం ఏది? ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ సమ్మిట్ను అంటే చెన్నైలో నిర్వహించబోతున్నారు. 2027లో భారత కోస్ట్ గార్డ్ స్వర్ణోత్సవం సందర్భంగా ఎన్నవది అంటే ఎడిషన్ ఇది 5th అనమాట. 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది చెన్నైలో నిర్వహించబడుతుంది. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఈవెంట్? 3 రోజులు జరుగుతుంది అనమాట ఈ ఈవెంట్ అనేటువంటిది. ఇందులో సెమినార్స్ అనేటువంటివి మెయిన్గా కండక్ట్ చేస్తారు. Where was the second national conference of the heads of anti-narcotics task force held in September 2025? 2025 సెప్టెంబర్లో 2వ జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక బలగాల సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఏ సమావేశం? ఎన్నవది ఇది? సెకండ్ది అనమాట. 2వ జాతీయ మాదకద్రవ్య బలగాల సమావేశం అనేటువంటిది 2025 సెప్టెంబర్ 16 మరియు 17 వరకు ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది. ఎవరు నిర్వహించారు దీన్ని అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు నిర్వహించారు. ప్రారంభించింది మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. థీమ్ ఏంటి అంటే యునైటెడ్ రిజాల్వ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. Where was the National Agricultural Conference Rabi Abhiyan 2025 held in September 2025? 2025 సెప్టెంబర్లో జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ ఎక్కడ నిర్వహించబడింది? సో ఎక్కడ నిర్వహించబడింది రబీ అభియాన్ అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. రబీ అభియాన్ అన్న అడగచ్చు ఎగ్జామ్లో, లేదా జాతీయ వ్యవసాయ సదస్సు అన్న అడగచ్చు అనమాట. ఎప్పుడు? సెప్టెంబర్ 16 నుండి 15-16. సో 15 మరియు 16 సెప్టెంబర్ తేదీలలో ఎక్కడ? న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో నిర్వహించబడింది. ఈ సదస్సును ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. మరియు
కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అధ్యక్షత వహించారు. దీని థీమ్ ఇంపార్టెంట్ అండి. ఏ థీమ్ ఇది అంటే వన్ నేషన్, వన్ అగ్రికల్చర్, వన్ థీమ్. Where was the 16th Combined Commanders Conference inaugurated by Prime Minister Narendra Modi in September 2025? 2025 సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన 16వ సంయుక్త కమాండర్ల సదస్సు ఎక్కడ జరిగింది? కోల్కతాలో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ ఇది అంటే 16th ఎడిషన్ అనమాట. సంయుక్త కమాండర్ల సదస్సు అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 17 వరకు కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని విజయ్ దుర్గ్, అంటే ముందు దీన్ని ఏం పిలిచేవారు? ఫోర్ట్ విలియం అని పిలిచేవారు అనమాట. అక్కడ ఈ సమావేశం అనేటువంటిది నిర్వహించబడింది. దీన్ని ఎవరు ప్రారంభించారండి? నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ది థీమ్ ఏంటి? ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్. Where was the second BIMSTEC Young Leaders Summit held in September 2025? 2025 సెప్టెంబర్లో 2వ బిమ్స్టెక్ యువ నాయకుల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? గౌహతి, అస్సాంలో నిర్వహించబడింది. ఇది ఎన్నవ ఎడిషన్ అండి? ఇది అంటే 2nd ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 11 వరకు గౌహతి, అస్సాంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? అస్సాం గవర్నర్ అయినటువంటి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు ప్రారంభించారు. అయితే ఈ సమావేశంలో బిమ్స్టెక్ సభ్య దేశాలను ఎంతమంది పాల్గొన్నారు? 80 మందికి పైగా పాల్గొన్నారు. అయితే దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. In which city was the 11th World Green Economy Summit held, focusing on accelerating the future of the green economy and launching the Global Alliance on Green Economy GAGE 2024-2025 initiatives? హరిత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును వేగవంతం చేయడంపై, సో ఇంగ్లీష్ను గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి, చేయడంపై దృష్టి సారించిన ఎన్నవది ఇది అంటే 11th అనమాట. 11వ వరల్డ్ గ్రీన్ ఎకానమిక్ సమ్మిట్ మరియు గేజ్ 2024-25 కార్యక్రమాలను ప్రారంభించినటువంటి నగరం ఏది? ఏ నగరంలో ప్రారంభించారు అంటే దుబాయ్లో ప్రారంభించారు. ఇది ఎన్నవ ఎడిషన్? ఇది 11th ఎడిషన్ అనమాట. ఏ సమ్మిట్ ఇది అంటే వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ దుబాయ్ నగరంలో నిర్వహించబడింది. అయితే ఈ సదస్సులో 30కి పైగా దేశాల నుండి ప్రతినిధులు 30 దేశాల నుండి 3,300 మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? ఇన్నోవేటింగ్ ఫర్ ఇంపాక్ట్, యాక్సిలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద గ్రీన్ ఎకానమీ. ఏం డిస్కస్ చేశారు ఇందులో అంటే సమ్మిట్లో అంటే క్లైమేట్ ఫినాన్స్, పాలసీ ఇన్నోవేషన్, టెక్నాలజీ సమన్వయం. Which country hosted the Sharm el-Sheikh Gaza Peace Summit in 2025 aimed at promoting ceasefire and peace in the Middle East? 2025 మిడిల్ ఈస్ట్లో యుద్ధ విరమణ మరియు శాంతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన షర్మ్ ఎల్ షేక్ గాజా శాంతి సదస్సుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే ఈజిప్ట్ అనమాట. ఎప్పుడు అంటే అక్టోబర్లో జరిగినటువంటి షర్మ్ ఎల్ షేక్ గాజా శాంతి సదస్సుకి ఈజిప్ట్ మరియు అమెరికా, ఇంపార్టెంట్ ఇది, ఈజిప్ట్ మరియు అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అయితే ఈ సదస్సును ఈజిప్ట్లోని రెడ్ సీ రిసార్ట్ నగరం షర్మ్ ఎల్ షేక్లో జరిగింది. దీనికి ఎవరు హాజరయ్యారు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మరియు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతహ్ ఎల్ సిసి గారు ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మెయిన్ ఏంటి, ఎందుకు జరిగింది ఈ సమావేశం అంటే ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య యుద్ధ విరమణ అమలు చేయడానికి. At which global conference did UNESCO launch the world's first virtual museum of stolen cultural objects in 2025? 2025లో యునెస్కో ప్రపంచంలోని మొట్టమొదటి చోరీకి గురైనటువంటి, సో పిక్చర్లో చూడొచ్చండి, ఈ మ్యూజియంలో అన్ని చోరీకి గురైనటువంటి వస్తువులు వర్చువల్గా పెట్టారనమాట. సో 2025లో యునెస్కోలో ప్రపంచంలోనే మొట్టమొదటి చోరీకి గురైనటువంటి సాంస్కృతిక వస్తువుల వర్చువల్ మ్యూజియాన్ని ఈ అంతర్జాతీయ సమావేశంలో ప్రారంభించింది. ఈ సమావేశంలో ప్రారంభించింది అంటే మాండియా కల్ట్ 2025.
ఎవరు? యునెస్కో అనమాట. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి చోరీకి గురైనటువంటి సాంస్కృతిక వస్తువుల యొక్క వర్చువల్‌గా చూపిస్తారనమాట. అవి ఏ వస్తువులు చోరీకి గురయ్యారో ఆ వస్తువులను వర్చువల్‌గా చూపించేటువంటి ఆహ్, సమావేశం అనేటివి ఎక్కడ జరిగింది అండి? మాండియాకల్ 2025 సమావేశంలో బార్సిలోనా, స్పెయిన్‌లో ప్రారంభించారు. సో, ఈ సమావేశాన్ని ఎక్కడ ప్రారంభించారు? బార్సిలోనా మరియు స్పెయిన్‌లో ప్రారంభించారు. ఇది ఒక డిజిటల్ మ్యూజియం. వేర్ విల్ ద 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ బీ హెల్డ్? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో, 8వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఎక్కడ జరుగుతుంది? సో, ఇది ఆల్రెడీ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో, న్యూఢిల్లీలో ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 30 తేదీలలో న్యూఢిల్లీలోని భారత మండపం వద్ద ఎన్నవ ఎడిషన్ ఏంటి అంటే 8వ ఎడిషన్ అనమాట. 8వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అనేటువంటిది అసెంబ్లీ అనేటువంటిది నిర్వహించబడింది అనమాట. అంటే ఆల్రెడీ అక్టోబర్‌లో ఈ సదస్సును నిర్వహించారు. In October 2025, which city hosted the signing ceremony of the United Nations Convention Against Cybercrime aimed at establishing the world's first global framework to combat online offenses? అక్టోబర్ 2025లో ఆన్లైన్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ చట్టబద్ధమైనటువంటి ఫ్రేమ్వర్క్ అంటే గ్లోబల్ ఫ్రేమ్వర్క్ను స్థాపించే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెయిన్స్ట్ సైబర్ క్రైమ్ సంతకం వేడుకను ఈ నగరం అనేటువంటిది నిర్వహించింది. ఏ నగరం నిర్వహించింది అంటే అండి హనోయ్ వియత్నాం అనేటువంటిది నిర్వహించింది. ఏ ఏ దేనికి సంబంధించింది ఇది అంటే యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించినటువంటి యూఎన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్ సంతకం అంటే సైన్ చేశారనమాట ఒప్పందంపై. ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 25, 26 తేదీలలో వియత్నాం రాజధాని హనోయ్ నగరంలో నిర్వహించబడింది. అయితే ఈ కన్వెన్షన్ లక్ష్యం ఏంటి అంటే ప్రపంచంలోని తొలి చట్టబద్ధమైనటువంటి యాక్ట్‌ను ఏర్పరచడం. అంటే లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పరచడం. దీని ద్వారా ఏం చేస్తారు? సైబర్ నేరాలను నివారిస్తారు మరియు దర్యాప్తు మరియు శిక్షించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటివి తీసుకురావడం ద్వారా. What is the name of the Global Soil Security Framework adopted by IUCN in October 2025 during its World Conservation Congress in Abu Dhabi, UAE? 2025 అక్టోబర్లో యుఏఈలోని అబుదాబిలో జరిగిన ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ సందర్భంగా ఐయుసిఎన్ ఆమోదించిన ప్రపంచ నీర భద్రతా ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి? సో, గ్లోబల్ సాయిల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అని గుర్తుపెట్టుకోండి. సో, దాని పేరేంటి? మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే అబుదాబి, యుఏఈలో జరిగినటువంటి ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్లో దేనిని మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా అనేటువంటి ఫ్రేమ్వర్క్. ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. ఎవరు అంగీకరించారు? ఈ ఫ్రేమ్ ఎవరు తీసుకొచ్చారు అంటే ఐయుసిఎన్ అనమాట. ఇది మెయిన్గా ఎందుకు అంటే సాయిల్ ప్రొటెక్షన్ అంటే నేల భద్రతను, ఆహార వ్యవస్థలు, నీటి సరఫరా, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ స్థిరత్వానికి కేంద్రంగా గుర్తించినటువంటి ప్రపంచంలోనే ఫస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. వాట్ వాస్ ద కీ అవుట్కమ్ అడాప్టెడ్ అట్ ద 28th ఈస్ట్ ఏషియా సమ్మిట్ హెల్డ్ ఇన్ కౌలాలంపూర్ ఇన్ 2025? 2025లో కౌలాలంపూర్లో జరిగిన 20వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ప్రధాన నిర్ణయం ఏమిటి లేదా కీలక ఫలితం ఏమిటి? ఏంటి అంటే కౌలాలంపూర్ డిక్లరేషన్. సో, ఇది ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడు జరిగింది అనే కన్నా ఎక్కడ జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అంటే మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిందనమాట. ఎన్నవ ఎడిషన్ అంటే 20th ఎడిషన్. ఇది తూర్పు ఆసియా సమ్మేళనంలో ఏ ఏ పాల్గొన్నటువంటి దేశాలు ఏ డిక్లరేషన్‌ను స్వీకరించాయి అంటే కౌలాలంపూర్ డిక్లరేషన్‌ను. ఎగ్జామ్‌లో గనక కౌలాలంపూర్ డిక్లరేషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది గనక అడిగినట్లయితే ఈ కౌలాలంపూర్ డిక్లరేషన్ అనేటువంటిది మెయిన్‌గా తూర్పు ఆసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మరియు సహకారం పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఏది? ఈ కౌలాలంపూర్ డిక్లరేషన్ అనమాట. అంటే శాంతి, స్థిరత్వం కోసం వాళ్ళు హెల్ప్ చేసుకుంటారనమాట ఒక దేశము, మరొక దేశం. సో, ఈ ఈ ఈ డిక్లరేషన్ పేరేంటి అంటే కౌలాలంపూర్ డిక్లరేషన్.
విచ్ కంట్రీ జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డ్యూరింగ్ ఇట్స్, ఐ థింక్ ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, సరే లేదు. సో విచ్ కంట్రీస్ జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డ్యూరింగ్ ఇట్స్ 8th అసెంబ్లీ హెల్డ్ ఇన్ అక్టోబర్ 2025. 2025 అక్టోబర్లో జరిగిన 8వ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ సందర్భంగా ఐఎస్ఏలో చేరిన దేశం ఇది. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఏ దేశం అనేటువంటిది చేరింది అంటే చైనా అనమాట. జాయిన్ అయింది అంటే చైనా. సో ఈ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 27 నుండి 30 అక్టోబర్ 30 తేదీలలో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగినటువంటి ఎన్నవ ఎడిషన్ అండి ఇది అంటే 8th ఎడిషన్ అనమాట. ఏ సమ్మిట్ ఇది అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ అనేటువంటిది. థీమ్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఏ థీమ్ కింద అంటే ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ లేదా వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనే థీమ్ కింద జరిగిందనమాట. సో 2 ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. ఏది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో జరిగినటువంటి ఈ సదస్సు ద్వారా ఏం ఇనిషియేటివ్స్ అంటే సన్ రైజ్ ఇనిషియేటివ్, అదేవిధంగా వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ ఇనిషియేటివ్. Which country hosted the second World Summit for Social Development from 4th to 6th November 2025, where Union Ministers Dr. Mansukh Mandaviya represented India? 2025 నవంబర్ 4 నుండి నవంబర్ 6 మధ్య జరిగిన 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశంను ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఇందులో కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ మన్సుఖ్ మండవియా గారు భారతదేశాన్ని తరపు నుండి ప్రాతిథ్యాన్ని వహించారు. సో ఇది ఎక్కడ జరిగింది? ఖతార్లో జరిగిందనమాట. సో ఇది ఎన్నో ఎడిషన్ అండి? ఇది సెకండ్ అనమాట. 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది ఎప్పుడు నవంబర్ 4 నుండి నవంబర్ 6 తేదీలలో ఎక్కడ? ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించబడింది. అయితే ఎవరి ఆధ్వర్యంలో అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యుఎన్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సమావేశం అనేటువంటిది నిర్వహించారు. మెయిన్లో ఇందులో ఈ సమావేశంలో ఏం డిస్కస్ చేశారంటే పేదరిక నిర్మూలన, అదేవిధంగా ఉపాధి మరియు సామాజిక సమావేశం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బైఎన్యువల్ రీజనల్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ఇండియా టు ప్రమోట్ మెరైన్ రీసెర్చ్ అండ్ బ్లూ ఎకానమీ కోఆపరేషన్ అమాంగ్ బిమ్స్టెక్ నేషన్స్ అండ్ వేర్ వాజ్ ఇట్స్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 2025? బిమ్స్టెక్ దేశాల మధ్య సముద్ర పరిశోధన మరియు బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రారంభించిన ద్వైవార్షిక ప్రాంతీయ వేదిక పేరు ఏమిటి? మరియు 2025లో మొదటి సమావేశం అనేటువంటిది ఎక్కడ జరిగింది? దీని పేరు ఏంటి అంటే బిమ్రెన్ అండి. బిమ్రెన్ అంటే బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్. అయితే దీన్ని ఎవరు హోస్ట్ చేశారు? ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? ఎక్కడ నిర్వహించారు అంటే కొచ్చిలో నిర్వహించారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బిమ్రెన్ అంటే బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ అనమాట. మెయిన్గా ఏం చేస్తారు ఇక్కడ అంటే ఓషన్ రీసెర్చ్ అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా సుస్థిర మత్స్య వనరుల నిర్వహణ మరియు బ్లూ ఎకానమీ ఇంపార్టెంట్ అండి. బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహిస్తారు. At COP30 in Belém, Brazil, which Brazil-led initiative did India join as an observer to support tropical forest conservation? బ్రెజిల్లోని బెలెం నగరంలో జరిగిన COP30 సదస్సులో ఉష్ణమండల అటవీ సంరక్షణకు మద్దతుగా భారతదేశం బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమంలో పరిశీలక దేశంగా చేరింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఎన్విరాన్మెంట్లో భాగంగా ఇక్కడ మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాము. సో ఆన్సర్ ఏంటి? ట్రాపికల్ ఫారెస్ట్ ఫస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఈ సమావేశం ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని బెలెం నగరంలో జరిగినటువంటి COP30 వాతావరణ సదస్సులో భారతదేశం ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనేటువంటి ఎవరు దీన్ని నిర్వహించారు అంటే బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమంలో భారతదేశం అనేటువంటిది పరిశీలనా దేశంగా చేరింది. Where will the second World Health Organization Traditional Medicine Global Summit be held in December 2025? 2025 డిసెంబర్లో 2వ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంప్రదాయ వైద్యం ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సో ఇలాగే గుర్తుపెట్టుకొని WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇది సెకండ్ అనమాట.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాంప్రదాయవాద ప్రపంచ శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 17 నుండి 19 తేదీలలో న్యూఢిల్లీ భారత మండపంలో జరిగింది. ఐ థింక్ మనం దీన్ని డిస్కస్ చేసాము. థీమ్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది రీస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. Which international conference organized by NAFCUB under the Ministry of Cooperation adopted the Delhi Declaration? Important ఇది ఏం అడాప్ట్ చేశారు ఇక్కడ, ఢిల్లీ డిక్లరేషన్ 2025 and launched digital solutions like సహకార్ డిజిపే అండ్ సహకార్ డిజి లోన్. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NAFCUB నిర్వహించిన ఢిల్లీ డిక్లరేషన్ 2025ను ఆమోదించి సహకార డిజిపే మరియు సహకార డిజి లోన్ వంటి డిజిటల్ పరిష్కారాలను ప్రారంభించిన అంతర్జాతీయ సదస్సు ఇది. ఏది అంటే కుంభ్ 2025. ఇది ఎప్పుడు జరిగింది, 2025 నవంబర్ 10న జరిగింది. ఇది న్యూఢిల్లీలో ఎవరు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎవరు దీన్ని నిర్వహించారు అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్. థీమ్ ఏంటి, డిజిటలైజింగ్ డ్రీమ్స్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్. సో ఇందులోనే ఈ సదస్సులో ఏ డిక్లరేషన్ తీసుకొచ్చారు, ఢిల్లీ డిక్లరేషన్ 2025ను ఆమోదించారు. వేర్ వాస్ ద థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ హెల్డ్. 3వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ భారత మండపంలో నవంబర్ 11, 12 తేదీలలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది గ్రీన్ హైడ్రోజన్ సదస్సు కాన్ఫరెన్స్. అంటే 2 days జరిగింది. ఈ సదస్సులో ఎవరెవరు పాల్గొన్నారు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు అందరూ పాల్గొన్నారు. ఈ నవంబర్ 2025 యూనియన్ మినిస్టర్ Shripad Yesso Naik launched the logo and official website of the Global Energy Leaders Summit GELS 2025. Where was GELS 2025 held? GELS అంటే గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 నవంబర్లో కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీపాద్ యెస్సో నాయక్ గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ GELS 2025 లోగో మరియు అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. అయితే ఈ GELS 2025 అనేటువంటిది గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది, ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది, డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 7 వరకు జరిగింది. సో ఇందులో ఈ సమ్మిట్లో లోగో మరియు అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే శ్రీపాద్ యెస్సో నాయక్ గారు ప్రారంభించారు. థీమ్ ఏంటి అంటే పవరింగ్ ఇండియా సఫిషియన్సీ బ్యాలెన్స్ ఇన్నోవేషన్. In November 2025, where was the 30th edition of the Confederation of Indian Industry Partnership Summit inaugurated by Vice President of India CP Radhakrishnan. 2025 నవంబర్లో భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ప్రారంభించిన 30వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది. సో ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. CII పార్ట్నర్షిప్ అనమాట ఈ సమ్మిట్ ఇది. సో సిపి రాధాకృష్ణన్ గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎప్పుడు 14, 15 నవంబర్ తేదీలలో ప్రారంభించారు. మెయిన్ థీమ్ ఇంపార్టెంట్ ఇక్కడ టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ నావిగేటింగ్ ద న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే CII మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించగా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేటువంటివి మద్దతును ఇచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఎన్ని రంగాలలో 12 రంగాలలో ఎన్ని కోట్ల విలువైన MOUsని ఒప్పందాలను కుదుర్చుకుంది అంటే 13.25 లక్షల కోట్ల విలువైనటువంటి 613 MOUలపై సంతకం అనేటువంటిది చేయడం జరిగింది. దీని ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారు అంటే సృష్టించబడతాయి అంటే 16.31 lakhs. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే డ్రోన్ సిటీ అండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు వర్చువల్గా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ట్విన్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ ఇది. స్పేస్ సిటీస్ ఏమంటారు, ట్విన్ స్పేస్ సిటీస్ ఏవేవి తిరుపతి మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు అవుతున్నాయన్నమాట. ట్విన్
స్పేస్ ట్విన్ సిటీస్. వేర్ వాజ్ ద G20 సమ్మిట్ హెల్డ్ ఇన్ నవంబర్ 2025? 2025 నవంబర్లో G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అండి? జోహాన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎప్పుడు జరిగింది? నవంబర్ 22, 23 తేదీలలో జోహాన్స్బర్గ్ ఎక్స్పో సెంటర్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఐ థింక్ మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసుకున్నాం. In November 2025, where was the 60th All India Conference of Director Generals of Police and Inspector Generals of Police chaired by PM నరేంద్ర మోదీ హెల్డ్? నవంబర్ 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన 60వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డీజీఎస్పీస్ అండ్ ఐజీఎస్పీస్ ఎక్కడ జరిగింది అంటే ఐఐఎం రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? నవంబర్ 28 నుండి నవంబర్ 30 తేదీల్లో ఐఐఎం రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారంటే మోదీ గారు అధ్యక్షత వహించారు. థీమ్ ఏంటి? వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. వెన్ విల్ ద స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ బి హెల్డ్? స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేటువంటిది ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఎప్పుడు అంటే జనవరి 2026లో నిర్వహించబడుతుంది. దీనిని మనం ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఎవరు దీన్ని ప్రకటించారు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనమాట. అయిన ప్రకారం స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమావేశం అనేటువంటిది ఎప్పుడు ఎగ్జామ్లో అడగచ్చండి. ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 2026లో నిర్వహిస్తారనమాట. ఈ మెయిన్ ఏంటి అంటే విద్యార్థులను ఇన్నోవేషన్స్ వైపు ప్రోత్సహించడం మరియు వారు ఏవైతే ప్రాజెక్ట్స్ రూపొందిస్తారు కదా, ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్టులకు పరిశ్రమల వారికి ప్రదర్శించడానికి ఒక వేది. అంటే స్టూడెంట్స్ అదేవిధంగా కంపెనీస్ అనేటువంటి పార్ట్నర్షిప్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. అంటే కమ్యూనికేషన్ అనేటువంటిది ఏర్పడి ఫ్యూచర్లో కంపెనీస్ ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ లేదా ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు. సో అంతేకాకుండా ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ పథకంలో భాగంగా అంటే కళలకు రెక్కలు పథకం కింద దీనిని తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఎందుకు అంటే దీన్ని తీసుకొస్తున్నారు స్టూడెంట్ ఇన్నోవేటర్ పార్ట్నర్షిప్స్ అంటే విద్యార్థులలో సృజనాత్మకంగా ఆలోచింప చేయడానికి మరియు రీసెర్చ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 20th session of the UNESCO's Intergovernmental Committee for the Safeguarding of the ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫ్రమ్ 8th to 13th డిసెంబర్ 2025? 2025 డిసెంబర్ 8 నుండి 13 వరకు యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్ను ఏ దేశం నిర్వహించనుంది? ఏ దేశం అంటే భారతదేశం అనేటువంటిది నిర్వహించనుంది. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ నిర్వహించింది డిసెంబర్ 8 నుండి 13 వరకు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి సెషన్ అనేటువంటి దానిని నిర్వహించిందండి. ఇది ఎన్నవ సెషన్ అంటే 28th సెషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో గుజరాత్ యొక్క గర్బా డ్యాన్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇన్ విచ్ ఇండియా ఆల్రెడీ మనం ఈ కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం బ్రీఫ్గా వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే చాలా టైం టేకింగ్ అండి ఇది. సో లెట్స్ డూ ఇట్ ఫాస్ట్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద అర్త్ సమ్మిట్ 2025 హెల్డ్ అట్ మహాత్మా మందిర్, గాంధీనగర్? గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో అర్త్ సమ్మిట్ 2025 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లో జరిగింది అండి. ఏ సమ్మిట్ ఇది అంటే ఎర్త్ సమ్మిట్. సో మనం నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా 11th to 19th, అందులో కొందరికి ఎర్త్ సమ్మిట్స్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో అర్త్ సమ్మిట్ 2025ను డిసెంబర్ 5, 6 తేదీలలో ఇక్కడ గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ మహాత్మా మందిర్లో నిర్వహించారు. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి అమిత్ షా గారు భారతదేశంలోని ప్రారంభించారు. అంతేకాకుండా ఆయన ఒక ప్రకటన చేశారనమాట. ఏం చేశారు అంటే భారతదేశంలోని ప్రతి పంచాయతీలు
ఒక సహకార సంస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. Which country hosted the first ever Asian Indian cruise dialogue to promote maritime cooperation and cruise tourism? క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మొట్టమొదటి ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ ఏ దేశంలో నిర్వహించబడింది? ఏ దేశంలో అండి? భారతదేశం, చెన్నైలో నిర్వహించబడింది. సో ఓకే, చెన్నై. In which Indian state did the Ministry of Ayush host the Hybrid Global Summit Yoga Connect 2025? యోగా కనెక్ట్ 2025 అనే హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్కు ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించింది అంటే న్యూఢిల్లీ. సో ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్ అండి. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద 22nd డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఎస్సీఓ హెల్డ్ ఇన్ 2025? 2025లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 22వ రక్షణ మంత్రుల సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే చైనా. హూ విజిటెడ్ ఇండియా ఫ్రమ్ 10th to 12th December 2025 to strengthen the India-Italy strategic partnership and co-chaired the Italy-India Business Forum 2025? భారతదేశం ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 2025 డిసెంబర్ 10 నుండి 12 వరకు భారత్ను సందర్శించి ఇటలీ భారత్ బిజినెస్ ఫోరం 2025కి సహాధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? అతని పేరు ఏంటి అంటే ఆంటోనియో టజానీ. ఈయన ఇటలీకి చెందినటువంటి ఉప ప్రధాని మరియు విదేశాంగ అంతర్జాతీయ సహకార మంత్రి. ఈయన ఇండియాలో ఉన్నారండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 10 నుండి 12 వరకు ఇటలీ భారత్ బిజినెస్ ఫోరంకు అటెండ్ అయ్యారు. ఎవరితో కలిసి అంటే పీయూష్ గోయల్ గారితో కలిసి. వాట్ ఎకనామిక్ టార్గెట్ ఈజ్ సెట్ అండర్ ద విజన్ 2047 రోడ్ మ్యాప్ అన్వీల్డ్ డ్యూరింగ్ ద తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆవిష్కరించిన విజన్ 2047 రోడ్ మ్యాప్ కింద ఏ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించారు? ఎంత అచీవ్ చేయాలని నిర్దేశించారు అంటే $3 trillion. ఏ సమ్మిట్ ప్రకారము అంటే ఏ సమ్మిట్లో దీన్ని తీసుకొచ్చారు అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025. సో ఈ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047 రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. అయితే ఈ రోడ్ మ్యాప్ ద్వారా 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఎన్ని కోట్ల పెట్టుబడిని ఆకర్షించింది అంటే తీసుకుంది కంపెనీస్ ద్వారా అంటే 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు. సో ఇవి అండి 2025కు సంబంధించినటువంటి సమ్మిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.